ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రాం పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈ రోజు అయితే మా ఇంట్లో దావత్ చేసుకుంటున్నాం. మా నాన్నగారి బర్త్డే ఉంది కాబట్టి స్పెషల్. ఈ రోజు ఏం లేదంటే చికెన్ కర్రీ. బర్త్డే పార్టీ ఉంది, ఫ్యామిలీ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకు కూడా రావాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి. ముందుగా 5 కిలోల చికెన్ అయితే తీసుకున్నాం. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ కారం, గరం మసాలాలు అన్ని వేసి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇప్పటికైతే మ్యాగ్నేషన్ తగినంత వేసుకొని అన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం. ఇదైతే 5 కిలోల చికెన్. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇందాక మనం 5 కిలోల చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానిలోకి మనం గ్రేవీ ఫస్ట్గా కడాయి పెట్టుకున్నాం. అందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కే లోపు ఇక్కడ మనము ఇందులోకి గ్రేవీలోకి ఆనియన్స్, కొంచెం కాజు, బాదం, నానబెట్టిన కాజు, కొంచెం గరం మసాలా, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని గ్రైండింగ్ చేసుకొని చికెన్లో వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇందులో ఉల్లిపాయలు, ఇవి మిగతావి మనం కర్రీలో వేసుకుందాం. ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం తొందరగా ఇదైపోతే మనం ఇందులోనే అన్నీ వేసేసుకుందాం. కాజు, బాదం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీళ్ళని వేయించేసుకుందాం మనం. ఎండు కొబ్బరి, కొన్ని గరం మసాలాలు, కొంచెం షార్ట్ మనం అందులో వేసుకున్నామండి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేసి దగ్గరికి అయ్యేసి మంచిగా కావాలి. ఈ పేస్ట్ని మనం 5 కిలోల చికెన్ గ్రేవీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇందాక ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇది పూర్తిగా ఇలా అయిపోవాలి, మొత్తం ఫ్రై అయిపోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చల్లార్చుకొని గ్రైండర్లోకి తీసుకో. స్పైసెస్ అన్ని వేడయ్యాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం మనం. కొత్తిమీర వేసుకుందాం, కొంచెం కరివేపాకు, పుదీనా. ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ మిక్స్ చేసుకునేటప్పుడు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అన్ని కొంచెం 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 పసుపు, కొంచెం అల్లం, ఆల్రెడీ అందులో
సాల్ట్ కొంచెం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. తొందరగా మగ్గడానికి మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్ తీసుకొని ఇది మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఫ్రెండ్స్. చికెన్ మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. ఇది మొత్తం ఫ్రెండ్స్ చికెన్ ఆయిల్లో మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇది ఇలాగే ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాం. ఒక 5 minutes మగ్గనిద్దాం దీన్ని ఇలాగే. 5 minutes later. చికెన్ మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్గా అన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ గ్రేవీ వేసుకుందాం. ఇప్పుడు మనము ఆనియన్, కాజు, బాదం, స్పైసెస్, ఎండు కొబ్బరి అన్నీ దీన్ని ఇప్పుడు మొత్తం మంచిగా చికెన్కి పెట్టేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో అన్నీ వేసుకున్నాం కదా, ఆయిల్ పైనకి తేలే వరకు దీన్ని మంచిగా ఉడకనిద్దాం. మనం వేసిన మసాలా అంతా చికెన్కి బాగా పట్టేసుకొని ఆయిల్ పైనకి తేలేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఒక 5 minutes. 5 minutes later. మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం మనం గ్రేవీ కోసం. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవే వాటర్. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్సీ వేసినాం కాబట్టి, పేస్ట్ వేసినాం కాబట్టి చిక్కగా ఉంది గ్రేవీ. ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాం. అమ్మా చాయ్ బొగనది, నువ్వు బొగనది అవసరం లేదు. చికెన్ మొత్తం కుక్ అయిపోయింది. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని వదిలేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 minutesలో యమ్మీ యమ్మీ చికెన్ రెడీ.
ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఆనియన్స్ వేసుకుందాం. ఇది వైట్ రైస్ కాదు ఫ్రెండ్స్, బగారా రైస్. ఇవి బాగా వేగాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. డాడీ దూరం ఉండమ్మా. నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. బగారా ఆకు, స్పైసెస్ ఏమేమంటే దాల్చీను, షాజీరా, జీలకర్ర, లవంగ, ఇలాచి, నల్ల యాలక్ అవన్నీ యాడ్ చేస్తున్నాం. షాజీరా, స్పైసెస్ ఏమేమి ఉంటాయి మీకు అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇస్తున్నావు కదా. 7 kgs రైస్ ఫ్రెండ్స్, తగినన్ని వాటర్ వేసిన తర్వాత రైస్కి తగ్గట్టు సాల్ట్ ఫస్ట్ వేసాము. అవి అల్లం, సారీ ఆనియన్స్ అవి వేగడానికి కొద్దిగా వేసాము. ఇప్పుడు మొత్తం రైస్కి తగ్గట్టు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వాటర్ బాగా మరగాలి. మరిగిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. నీళ్ళు వేడైనాయి. మనం కడిగి నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేసుకుందాం. Happy birthday!
పో కట్ చేపిరి సంధ్య పో నిలబెట్టిపిరి కాదు నిలబెట్టిపించిన మీరు కూర్చున్న కంటే వాళ్ళు నిలబెట్టిస్తారు గుడ్ బాయ్. ఓ సామి లే సామి మరి నా దగ్గర ఇట్లా ఇట్లా సంధ్య ఇట్లా అట్లా ఇక్కడ జర ప్లేస్ పైన చూపి ఇక్కడ చూడు Friends. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎన్ని వస్తారు ఏమైందా నువ్వు నవ్వుతలేవు? ఏమైనా ఒక ఫోటో కూడా తీసలేరు ఇక్కడ చూడు ఎవరు తీసుకోవాలి ఇక్కడ చూడు ఏ నానే ఏ కేక్ తర్వాత ఉంది, ఇక చూడు. ఇక్కడ ఇక్కడ చూడండి ఇట్లా చూడు అట్లా చూడు మా వానికి కేక్ ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. చూసుకోరే ఓకే చెప్పమ్మా ఇక ఆడ హాయ్ 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 పాండు మామ హాయ్ పాండు మామ హాయ్ 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 ఫ్రెండ్స్.
బర్త్డే బాయ్ ఫాదర్ వస్తున్నాడు. బర్త్డే బాయ్ వాళ్ళ ఫాదరు. బర్త్డే బాయ్ ఇక్కడ ఉన్నాడు. నానే హాయ్ చెప్పు. హాయ్ అను. ఏ నాని హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇక్కడేమరా కేక్ తిని హాయ్ చెప్తలేడు. నీవన్నా చెప్పు హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అను. మా వానికి ఓపికలేదు. మా వానికి ఓపికలేదు. ఈయనకైతే అసలే లేదు. హాయ్ చెప్పురా అంటే చెప్పకుండా తెగపోతుండు. బగారన్నం చికెన్ ఫస్ట్ క్లాస్ సూపర్ అయింది. బర్త్డే ఫంక్షన్ మంచిగా అయింది. ఎవరో చేసిన వాళ్ళు వంటలు చాలా మంచిగా అయింది. అట్లనా మంచిగా అయింది. చాలా మంచిగా చేసింది. అప్పుడప్పుడు మన మాటలు ముత్యాలు రాలినట్టు రాదు. ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. అది క్యాచ్ చేసుకునే భయం. నేను మ్యారేజ్ పోయినాము అప్పుడు కూడా ఇంత కూడా సిగ్గుపడలేదు. ఇక్కడ మరీ ఘోరంగా చేస్తుంది కదా. మా కూడా తెగించిండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసుకుందాం అంటుండు. ఆల్రెడీ పెట్టాను బొట్టు వచ్చిందని. పెట్టింది అక్క. అరే నీకు పెట్టరా అంటే నాకు పెడుతున్నావు రా నువ్వు. తినడానికి వచ్చినాం. రైస్ కర్రీ మాత్రం మస్తు మస్తు సూపర్ అయినాయి. ఇంకోటి పాతపల్లి ఆనంద్ పవిత్ర కొత్తగా స్టార్ట్ చేసిర్రు. తప్పకుండా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దిస్ వాజ్ అవర్ డే. ఇలా మా వ్లాగ్ వచ్చింది. మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. మా తమ్ముడు బర్త్డే ఈరోజు. మా పిన్ని వాళ్ళు అత్త వాళ్ళు అంతా కష్టపడి వంటలు చేసి పెట్టి ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. సో మీ పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.